భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 39 శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో విభవత్యుత. అర్జునుని హృదయం ఇంకా ధర్మం పట్ల తళతళలాడుతోంది. తన కుటుంబం, తన వంశధర్మం ఇవన్నీ నాశనమవుతాయన్న భయంతో అతడు తల్లడిల్లిపోతున్నాడు. శ్లోక ఉచ్చారణ. కులక్షయే ప్రణశ్యంతి, ఒక కుటుంబం నశించినప్పుడు, కులధర్మాః సనాతనాః, ఆ కుటుంబానికి చెందిన శాశ్వత ధర్మాలు కూడా నశిస్తాయి. ధర్మే నష్టే, ధర్మం నశించినప్పుడు, కులం కృత్స్నం, ఆ మొత్తం కుటుంబము, అధర్మః అభిభవతి, అధర్మపు పంజాలో చిక్కిపోతుంది. భావార్థం, కుటుంబం నశించినప్పుడు అదానికున్న సనాతన ధర్మాలు కూడా నశిస్తాయి. అలా ధర్మం నశించినప్పుడు ఆ మొత్తం వంశాన్ని అధర్మం కమ్మేస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ శ్లోకంలో అర్జునుడు మనకు ఓ గొప్ప జీవిత సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ధర్మం లేనిదే కుటుంబం నిలబడదు. కుటుంబం లేనిదే సంస్కృతి కొనసాగదు. సంస్కృతి నశిస్తే మనిషిలో మానవత్వం తరిగిపోతుంది. అతడు కేవలం ఓ యోధుడే కాదు, తన వంశధర్మం గురించి ఆలోచించే తాత్వికుడు కూడా. మన జీవితానికి సందేశం, మన కుటుంబాల్లో ఉన్న మంచి సంప్రదాయాలు, ధర్మచర్యతలు, ఇవి ఒక్కొక్కటిగా తప్పకపోతే నశించిపోతాయి. ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం ఆచారాలను పాటించడమే కాదు, ప్రతిరోజు మన కర్మల్లో దాన్ని నిలబెట్టడం. ఆత్మ పరిశీలన ప్రశ్నలు. నేను చేసే పనులు నా కుటుంబ ధర్మాన్ని నిలబెడుతున్నాయా? నేను బలంగా నిలబడే చోట అధర్మాన్ని ప్రశ్నిస్తున్నానా? భగవద్గీతలో అర్జునుడు యుద్ధానికి ముందు ధర్మాన్ని వదలకూడదన్న సందేశాన్ని మనకిచ్చాడు. ఇలాంటి ఆధ్యాత్మిక తాత్వికతతో కూడిన వ్యాఖ్యానాలకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.